అందరికీ వందనం. ఈరోజు మన అంశం ఏమనగా అత్యధికముగా మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఎవరిని ఆశీర్వదిస్తాడు అంటే అత్యధికముగా ఆయన అందు భయభక్తులు కలిగి జీవిస్తున్న ప్రతి బిడ్డలని ఆయన అత్యధికముగా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని చూచుచున్నాడు అని మనము భయపడాలి. కారణం ఏమనగా ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త. నీ మైండ్లో, నీ హృదయంలో ఆలోచన కలుగుచున్నప్పుడే దాన్ని ఎవరు చూస్తున్నారండి? మన యేసయ్య చూచుచున్నాడని భయముతో బ్రతుకుచున్న ప్రతి వారిని కూడా యేసయ్య అత్యధికముగా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా ప్రార్థనలో బలపడాలి, ప్రార్థన శక్తిలో బలపడాలి, వాక్యంలో బలపడాలి. ప్రతి రోజు కూడా మనము ప్రార్థన చేసుకోవాలి. అదే విధముగా ఎంతైతే ప్రార్థన చేస్తున్నారో అంత విశ్వాసము కలిగి ఉండాలి, విశ్వాస వీరులమై ఉండాలి. దేనికంటే ఆయన బిడ్డలమైన మనం విశ్వాస వీరుల్లాగా ఉండాలి. నేను ప్రార్థన చేశాను, అక్కడ నీకు మర్చిపోయినట్టే కాదు. నీ కోరిక ఏమయ్యిందో, నువ్వు ఏవైతే అడిగున్నావో అది నీ దగ్గరికి చేరేంత వరకు కూడా నువ్వు ప్రార్థన మరవద్దు. నువ్వు ప్రార్థన చేస్తానే ఉండాలి. అంటే యేసయ్య నీ మొర విన్నాడు. నిన్ను ఎంతవరకు నువ్వు ఉండగలుగుతావని ఒక్కొక్కసారి లేట్ చేస్తాడు. ఆ లేట్ చేసినప్పుడు కూడా నువ్వు యేసయ్య నేను అడిగింది పొందుకునేంత వరకు కూడా విశ్వాసంతో ప్రార్థన చేయమని చెప్తున్నా. అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? అత్యంత మేలుకి మనం వారసులం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన విడవకుండా ప్రార్థన వీరుల్లాగా జీవిద్దామని చెప్పుచున్నాం. సరే, మనము వాక్య భాగంలోకి వెళ్దాం. జకర్య 9వ అధ్యాయము 12వ వచనము చదవండి. బంధకములలో పడియుండియు నిరీక్షణ కలవారులారా నీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి, మన జీవితంలో అనేక మంది అనుకుంటా ఉంటారు, నేను వ్యాపారంలో నష్టపోయాను, లేదా నా జీవితం కోల్పోయాను, ఇంకా నేను ఎదగలేను, నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను ఆదుకోరు, నా బ్రతుకింతే, నా పరిస్థితి ఇంతే అనే ఆలోచనలలో మీరు ఉన్నారేమో. కానీ ఈ రోజున యేసయ్య వాక్యం రూపంలో మీతో మాట్లాడుచున్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి. మళ్ళా ఒకసారి చదవమ్మా. బంధకములలో పడియుండియు. ఒక్కసారి మీరు బంధకాల్లో ఉన్నారా? మీరు బాధల్లో ఉన్నారా? మీరు ఇబ్బందుల్లో ఉన్నారా? మీరు సమస్యల్లో ఉన్నారా? మీరు కష్టాల్లో ఉన్నారా? మీరు అనారోగ్యముగా ఉన్నారా? మీరు అప్పుల్లో ఉన్నారా? మీరు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారా? అయితే కంపల్సరిగా ఈ వాక్యముని మీరు చదవండి. మళ్ళీ ఒకసారి చెప్పుచున్నాను. జకర్య 9వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు చదువుకొని వాక్యములో బలపడండి, విశ్వాసములో బలపడండి. మీరు కోల్పోయిన సమస్తము కూడా దానికి డబల్ ఇస్తాను అని యేసయ్య మనతో వాక్యం రూపంలో మాట్లాడుచున్న దేవుడై ఉన్నాడు. చదవమ్మా. నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి. చాలమ్మా. అంటే మీరు మీ జీవితంలో ఏమేమి కోల్పోయి ఉన్నారో
అంతకి 2 రెట్లు నేను ఇచ్చి మిమ్మల్ని ప్రవేశపెడతాను అని యేసయ్య వాక్యము రూపంలో సూటిగా నీతో మాట్లాడుచున్నాడు. ఎలా ఉంటే నీకు పోయిన దానికన్నా 2 వస్తాయి, ఎలా ఉంటే నువ్వు గృహం కోల్పోయేవేమో, ఉన్న ఇంటిని అమ్మేసుకున్నావేమో, నువ్వు వదులుకుంటున్నావేమో, ఒక ఇల్లు పోతే యేసయ్య నీకు 2 ఇళ్ళు ఇస్తాడు. నువ్వు ఒక వంతు కోల్పోతే నీకు యేసయ్య 2 వంతులు ఇస్తాడని ఈ రోజున యేసయ్య సూటిగా మనతో మాట్లాడుచున్నాడు, వాక్యం రూపంలో మాట్లాడుచున్నాడు. దయచేసి ఈ వాక్యముని వినమని మిమ్మల్ని అందరినీ యేసు నామములో కోరుకొనుచున్నాను. కారణం ఏమనగా మన దేవుడు వాగ్దానం ఇస్తే, వాగ్దానము ఎంత శక్తివంతమైన వాగ్దానమో తెలుసా? భూమి ఆకాశములు గతించిపోయినను యేసయ్య వాగ్దానము గతించిపోదు. ఒకసారి చదవమ్మ ఫస్ట్ నుండి. బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి. 2 ఏమంటున్నాడు ఇక్కడ? నువ్వు పోగొట్టుకున్నది ఒకటే, నీకు ఇక్కడ నేను 2 చదువమ్మా. మీకు మేలు చేసేదనని ఏమంటున్నాడు? మీకు 2 నేను మీకు మేలు చేస్తాను అని యేసయ్య మనతో చెప్తున్నాడు. ఎలా ఆయన మేలుని మనం పొందుకోవాలి చెప్పండి? పోయిందని బాధపడుతుంటే నువ్వు పొందుకోగలుగుతావా? పోయిందని దిగేసుకుంటే నువ్వు పొందుకోగలుగుతావా? పోయిందని నలుగురితో నీ బాధను చెప్పుకుంటే నువ్వు పొందుకోగలుగుతావా? నా కరం ఇంతే పోయిందనుకుంటే నువ్వు పొందుకోగలుగుతావా? లేదు. నువ్వు పోయిన దానికన్నా 2 పొందుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఒక్క నిమిషం పట్టుకో బైబిల్ చదివి విశ్వాసములో బలపడు, విశ్వాస వీరుడు అవ్వు. యేసయ్య నాకు పోయింది ఒకటే అయితే నీవు 2 రెట్లు నాకు ఇస్తా అని వాగ్దానం ఇచ్చిన దేవుడు అని ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి గడియ నువ్వు ఎలా జీవించాలో తెలుసా? ప్రార్థనలో జీవించాలి. నువ్వు పోగొట్టుకుంది కొంతే, నీకు ఇప్పుడు వచ్చేది చాలా డబల్. నువ్వు పోగొట్టుకున్న దానికన్నా డబ్బులు తిరిగిస్తా అని యేసయ్య వాగ్దానం చేసి ఉన్న దేవుడై ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా నువ్వు నమ్మితే సమస్తము సాధ్యమే, నన్ను నమ్మితే సమస్తము సాధ్యమే అన్నాడు. నన్ను నమ్మితే నా మహిమను చూస్తానని వాగ్దానం ఇచ్చాడు. చదువు. నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి. 2 నీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. పోయిందని నువ్వు బాధపడకు, నీకు పోయింది కొంతే, నీకొచ్చేది చాలా. ఎలా ఉంటే చాలా వస్తుంది. యేసయ్యని నమ్ముకో. యేసయ్య నీవే నా దిక్కు తండ్రి, యేసయ్య నీతో సృష్టించబడ్డ బిడ్డనయ్యా, నేను నీ బిడ్డని దేవా, నీవు తప్ప నాకు ఇంకెవరూ లేరు తండ్రి అని నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి, బలమైన ప్రార్థన చేయి. యేసయ్య నా నుండి పోయింది కొంతే, కానీ నువ్వు దీనికి డబ్బులు తిరిగిచ్చే దేవుడు అయి ఉన్నావయ్యా. నేను నిన్ను విడవన తండ్రి, నీ పాదాలు నేను విడవన తండ్రి. నీవు నన్ను దీవించేంత వరకు నేను నిన్ను విడవన దేవా. ఆయన దీవెనలుగా కనుక మన మీద ఉంటే నీకు పోయిన దానికన్నా కూడా డబ్బులు తిరుగులిస్తా అని యేసయ్య వాగ్దానం ఇచ్చుచున్నాడు. మీరు వాక్యం చదివేటప్పుడు, మీరు బైబిల్ తీసుకున్నప్పుడు ఈ రెఫరెన్స్ ని గుర్తు పెట్టుకొని చదవండి. జకర్యా 9వ అధ్యాయము 12వ వచనం రాసుకుని మీరు చదివి ఈ వాక్యాన్ని ప్రార్థనలో పెట్టి మీరు చదవాలి. అయ్యా నువ్వు వాగ్దానం ఇచ్చేవు తండ్రి, నాయనా ఈ వాగ్దానము నా జీవితంలో నువ్వు నెరవేర్చుచున్నావు దేవా, నువ్వు నెరవేర్చావు తండ్రి అని ప్రార్థన చేయండి. మరోసారి ఫస్ట్ నుండి చదవండమ్మా. బంధకములలో పడియుండి నిరీక్షణ ఎట్లా ఏమంటున్నాడు? నిరీక్షణ అంటే విశ్వాసం.
బంధకాల్లో పడి ఉన్నా నన్ను మరవద్దు, నన్ను విశ్వసించండి అని ఇక్కడ యేసయ్య మాట్లాడుతున్నారు. చదవమ్మా. నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. చూడండి, మీరు పోయిన దాని గురించి అసలు బాధపడద్దు. దేనికంటే మీకు పోయిన దానికన్నా కూడా 2 రెట్లు నేను ఎక్స్ట్రా ఇస్తాను, ఎక్కువ ఇస్తాను అని మన దేవుడు, మన యేసయ్య మనతో మాట్లాడుచున్నా దేవుడు. ఎందుకంటే మన యేసయ్య మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు, నీ మొర వినే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన తప్పనిసరిగా చేస్తాడని నీవు నమ్మాలి. ఎందుకంటే మన వంతు ఏమిటో తెలుసా? బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, నమ్మాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ 3 నువ్వు పాటించాలి. ఏం చేయాలి? బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ఉండాలి. ఈ 3 కార్యక్రమాలు గనక నువ్వు తప్పనిసరిగా చేసినట్లయితే నువ్వు పోగొట్టుకున్న దీవులకి రెట్టింపు దీవులు ఇస్తాను అని యేసయ్య మాట్లాడుచున్నాడు. నువ్వు పోగొట్టుకున్న ఐశ్వర్యం కన్నా డబుల్ ఐశ్వర్యం ఇస్తా అంటున్నాడు. నువ్వు పోగొట్టుకున్న అలా ఆరోగ్యం కన్నా డబుల్ ఆరోగ్యం ఇస్తా అంటున్నాడు. అందుకే మనం ఏమి కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. మరొక వాక్య భాగానికి వెళ్దాము. యెహెజ్కేలు 36వ అధ్యాయము 11వ వచనము. యెహెజ్కేలు 36వ అధ్యాయము 11వ వచనము. మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను, విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వము ఉన్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను అని ఎవరు? యేసయ్య చెప్పుచున్నాడు, వాగ్దానం ఇచ్చుచున్నాడు. అందుకని మనం ఏం చేయాలి? పోయింది కొంతే నాకు ఇచ్చేది యేసయ్య, దీనికి 2 ఇచ్చే దేవుడు, ఎంతో ఇచ్చే దేవుడు, నాకు కావాల్సినంత ఇచ్చే దేవుడని మీరు బలమైన విశ్వాసంతో నమ్మాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ చదువమ్మ ఫస్ట్ నుండి. నీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను. అవి ఒక్క నిమిషం, అవి విస్తరింపచేస్తాడు. నువ్వేదైతే పోగొట్టుకున్నావో దాన్ని మళ్ళీ అనేకమైన రెట్లుగా విస్తరింపచేస్తాను అని యేసయ్య మనతో మాట్లాడుచున్నాడు, మనతో చెప్పుచున్నాడు. చదవమ్మా. అవి విస్తరించి అభివృద్ధి నందును, పూర్వము ఉన్నట్లు మిమ్మను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే ఏమంటున్నాడు? మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలగజేసేదనని. ఒక నిమిషం. మునుపటి కంటే నీకు అత్యధిక మేలులు చేస్తావని యేసయ్య చెప్పుచున్నాడు. మరి ఎందుకు నీకు బాధ? ఎందుకు నీకెందుకు భయం? ఎందుకు నీకెందుకు దిగులేందుకు? దేనికి? నువ్వు ప్రార్థన చేయి. ఇక్కడ ఇచ్చిన వ్యక్తి, ఇక్కడ నీకు వాగ్దానం ఇచ్చింది ఎవరు చెప్పండి? జీవము కలిగిన దేవుడు, సర్వ సృష్టికర్త, నిన్ను సృష్టించిన దేవుడు. నువ్వు బైబిల్ చదివి ఆ బైబిల్లో ఉన్నాయి విశ్వాసముతో నువ్వు కలిగి ఉండాలి. అప్పుడే ఏం జరిగింది? నీవు విశ్వాసంతో ఎంత ఉంటే నీవు అంత దేవుడి యొక్క దీవెనల్ని పొందుకోగలుగుతావు. అందుకే యేసయ్య ఏమంటున్నాడు? నువ్వు మరి చదువమ్మా, అక్కడ చదువు. మునుపటి కంటే అధికమైన మేలు
మీకు కలగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. దేనికి? నువ్వు ప్రార్థన చేస్తానే ఉండాలి. దేనికి? మన దేవుడు శక్తి కలిగిన దేవుడు. నువ్వు పోగొట్టుకున్నది కొంతైతే నీకు ఎంతైనా ఇవ్వగలిగిన దేవుడు. దేనికంటే నువ్వు పోగొట్టుకున్నాని బాధపడకు. అయ్యో నా పరిస్థితి ఏమైంది, నా ఆస్తులు పోయింది అని బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. నాకు నా ఆరోగ్యం పోయిందని బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. నా ఉద్యోగం పోయిందని బాధపడే వాళ్ళు ఉంటారు. నా వ్యాపారం పోయిందని బాధపడే వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాలుగా బాధపడే వాళ్ళు ఉన్నారు. ఏది పోయినా నీకు తిరిగి ఇవ్వగలిగిన దేవుడు ఎవరో తెలుసా? యేసయ్య. నీకు కొంత పోయిందా, నీకు ఆరోగ్యం పోయిందా, దానికి రెట్టింపు ఆరోగ్యం యేసయ్య ఇస్తాడు. నీ ఆస్తులు అంతస్తులు కోల్పోయావా, వాటికి డబల్ ఇస్తాడు. నీకు నీ ఉద్యోగం పోయిందా, ఇంకా నీకు దానికన్నా పెద్ద ఉద్యోగం ఇస్తాడు. నీకు వ్యాపారం పోయిందా, ఇంకా దానికన్నా నీకు పెద్ద వ్యాపారం ఇస్తాడు. ఎప్పుడు? ఎలా? నువ్వు దేవుడి పట్ల విశ్వాసముగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేయాలి. నీ జీవితంలో కోల్పోయింది అని నువ్వు మునిపోకుండా, నా దేవుడు దీనికన్నా పెద్దదిస్తానికే అది పోయింది అని నువ్వు విశ్వాసంతో ప్రార్థనలో ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, విశ్వాసంలో ఉండాలి. నువ్వు బలమైన విశ్వాసంతో కనుక ప్రార్థన చేసినట్లయితే నీ జీవితం నుండి పోయింది కొంతైతే నీకు తిరిగి వచ్చేది ఎంతో అయ్యి ఉంది. మనకేం కావాలి? విశ్వాసం కావాలి. మనకేం కావాలి? దేవుడు ఒక శక్తి కావాలి. ఆయన నిన్ను చూచుచున్న దేవుడు. ఆయన నిన్నే చూస్తున్నాడు. నిన్ను రక్షిస్తానికి, నిన్ను అభివృద్ధి చేస్తానికి, నిన్ను దీవిస్తానికి యేసయ్య నీ వైపు చూస్తున్నాడు. ప్రతి బిడ్డ వైపు చూస్తున్నాడు. ఏ బిడ్డ నా పట్ల విశ్వాసం కలిగి ఉంటాడు, ఏ బిడ్డ నా పట్ల నమ్మకం కలిగి ఉంటాడు, ఎవరైతే నన్ను ఆరాధిస్తున్నారో, ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారో అని యేసయ్య ప్రతి ఒక్కళ్ళ వైపు చూచే దేవుడై ఉన్నాడు మన యేసయ్య. కాబట్టి మనం ఏ విధంగా జీవించాలి అంటే విశ్వాసముతో జీవించాలి. నా యేసయ్య నాతో ఉన్న దేవుడని మన విశ్వాసంతో జీవించాలి. మరొక వాక్య భాగానికి వెళ్దాం. సామెతలు 28:25 28వ అధ్యాయము 28వ వచనం. యెహోవాయందు నమ్మకము ఉంచువాడు వర్ధిల్లును. ఒక్క నిమిషం అమ్మ చూడండి. యెహోవాయందు నమ్మకం ఉంచాలి. అది ఏ విషయమైనా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే, ఏదైనా సరే మనం ఎవరి పట్ల నమ్మకం ఉంచాలి చెప్పండి? మన దేవుడి పట్ల నమ్మకం ఉంచాలి. అది ఎంత కార్యమైనా నీకు పెద్దదేమో కానీ యేసయ్యకి చిన్నదే. నువ్వు చేయలేకపోవచ్చు కానీ యేసయ్య చేయగలడు. నీ వల్ల కాకపోవచ్చు, యేసయ్యకి వల్ల అవుతుంది. ఎందుకని? ఆయన సర్వ సృష్టినే సృష్టించిన దేవుడై ఉన్నాడు కనుక, ఆయనే సర్వాధికారి అయి ఉన్నాడు కనుక యేసయ్యకి సమస్తము సాధ్యమే. సమస్తము చేయగలిగిన దేవుడు కనుక ఇక్కడ యేసయ్య మనతో మాట్లాడుచున్నాడు. చదవమ్మ ఫస్ట్ దగ్గర నుండి. యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. ఆపమ్మ. యెహోవాయందు నమ్మకం ఉంచితే ఏం జరుగుతుంది? నీకు అనేకమైన మేలులు జరుగుతాయి, అనేకమైన అద్భుతాలు జరుగుతాయి. అందుకే మనం ఎలా కలిగి ఉండాలంటే విశ్వాసము కలిగి ఉండాలి. దేవుడి పట్ల మనం యేసయ్యనే నమ్ముకోవాలి. యేసయ్య ముండి ప్రార్థన చేయాలి. మనం యేసయ్య నీవే నాకు దిక్కు దేవా, నేను చేసేనలా. యేసయ్య నీవే నాకు దిక్కు తండ్రి, నీవే నా ఆధారము దేవా,
నీవే నన్ను సృష్టించేవు తండ్రి, నీవే నన్ను ఇప్పటి వరకు పోషించుచున్నావు, ఇక పైన కూడా పోషించేది నీవే తండ్రి. నాకు మీరు ఆవిష్కారం ఇచ్చినంత వరకు కూడా నన్ను పోషించేది మీరే, నన్ను చూసేది మీరే అయ్యా, నాకు మీరు తప్ప ఇంక ఎవరును లేరు దేవా అని మొండి విశ్వాసముతో ప్రార్థన చేయాలి. మనం గనక ప్రార్థన చేసినట్లయితే యేసు నామములో ప్రతి ఒక్కరికి సమస్తము సాధ్యమే. ఎందుకనగా ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. ఇంకా చదవమ్మా, మరొక వాక్య భాగానికి వెళ్దాం. సామెతలు 29:25. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండెను. ఒక్క నిమిషం. అంటే మనం దేవుణ్ణి కనుక నమ్ముంటే అతని దగ్గరికి ఏ బాధలు రావు, ఏ వేదనలు రావు, ఏ కష్టాలు రావు, ఏ దరిద్రము రాదు, ఏ శత్రువులు రారు. ఈ అసలు మనకి భయమే అవసరం లేదని యేసయ్య వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? యెహోవా యందు చదువుమా, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండెను. అంటే వాళ్ళకి ఏ దిగులు అవసరం లేదు. వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఏందో తెలుసా? వాళ్ళు చేయవలసిన పని ఏందో తెలుసా? తెల్లవారిని కాడ నుంచి బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, విశ్వాసంతో జీవించాలి. ఇక అప్పుడు ఏం కలుగుతుంది? సురక్షితముగా ఉంటాడు. ఆ జీవితం అలా సంతోషముగా సాగిపోతుంది. కారణం ఎందుకు చెప్పండి? యేసయ్య మనతో ఉన్నాడు, యేసయ్య మనకు తోడై ఉన్నాడు కనుక ఇక జీవితానికి ఏముండదు, భయం ఉండదు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు. చూడండి, మన దేవుడు మాట తప్పే దేవుడా? కానే కాదు. ఆయన ఒక్కసారి గనక వాగ్దానం ఇచ్చాడంటే భూమి ఆకాశములు గతించిపోయినను ఆయన వాగ్దానము గతించిపోదు. మరోసారి చదవమ్మ ఫస్ట్ నుండి. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును. ఒక్క నిమిషం. ఏమంటున్నాడు? నేనే సృష్టికర్తను, భూమిని ఆకాశమును సృష్టించింది నేనే. దేనికంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఒక ఇల్లు కట్టాలంటే మనకి ఎన్ని పిల్లర్స్ కావాలండి చెప్పండి? అవునా కాదా? భూమి ఆకాశం, ఎక్కడ ఏ పిల్లర్ ఉందో చెప్పండి. ఈ ఒక్క చాలదా? ఆయన గొప్ప దేవుడు అని చెప్పుకుంటానికి మనం ఎక్కడైనా భూమికి ఆకాశానికి పిల్లర్స్ ఉన్నాయా? ఆకాశానికి కిందకి రాకుండా పిల్లర్స్ ఉన్నాయా? ఈ సముద్రానికి మధ్యలో భూమి ఉంది, ఈ భూమికి సముద్రానికి పిల్లర్స్ ఉన్నాయా చెప్పండి? ఎట్లా ఆగింది? ఆయన నోటి మాట. ఈ ఒక్కటి చాలండి గొప్ప దేవుడు అని నమ్మటానికి. భూమి ఆకాశానికి ఉన్నాయా చెప్పండి? మనం ఒక ఇల్లు కడుతున్నామంటే, ఒక 2 సెంట్ల ఇల్లు కడుతున్నామంటే, మనం ఒక 3 సెంట్ల ఇల్లు కడుతున్నామంటే, మనం ఒక 4 సెంట్ల ఇల్లు కడుతున్నామంటే, మనం ఒక 10 సెంట్ల ఇల్లు కడుతున్నామంటే, ఒక అపార్ట్మెంట్ కడుతున్నామంటే ఎన్ని పిల్లర్స్ ఉంటాయండి చెప్పండి? ఎన్నో ఉంటాయి. కానీ ఇంత సృష్టిలో ఎక్కడైనా ఆకాశానికి పిల్లర్ ఉందా? ఆకాశం ఊడి పడకుండా చెప్పండి? ఆయన నోటి మాట శక్తి కలిగిన మాట. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన సర్వాధికారి. భూమి ఏ బ్యాలెన్స్ మీద ఉందండి? భూమి కింద ఉంది వాటరే కదా, కాదా అండి? చూడండి, భూమిని ఆకాశముని భూమిని సముద్రాన్ని దానిలోని సర్వమును సృజించిన వాడు ఆయనే. కాబట్టి ఆయన పట్ల మనం ఎంత బలమైన విశ్వాసంతో ఉండాలి. దేనికంటే మనకి ఎవరు అండ కావాలి, మనకి ఎవరు ప్రేమ కావాలి,
మనకి ఎవరు ఆశీర్వాదములు కావాలి, మనకి ఎవరు దీవెనలు కావాలి అంటే యేసయ్య అని మీరు మరవద్దు. మనకి ఏది కావాలి అన్నా యేసు నామములో మాత్రమే జరుగుతుంది. కారణం ఏమిటో తెలుసా? ఆయన ఇక్కడ వాక్యములో వ్రాయబడి ఉంది. భూమి ఆకాశమును భూమిని సముద్రముని దానిలోని సర్వమును సృష్టించిన వాడు ఆయనే అని వాగ్దానం ఇస్తున్నాడు. ఇంకా మనం ఎంత బలముగా ప్రార్థన చేయాలి? రిఫరెన్స్ చేద్దామా? 146వ కీర్తన 6వ వచనం. మీరు బైబిల్ తీసుకుని చదవండి. ఆకాశమును భూమిని సముద్రమును దానిలో ఉన్న సర్వమును సృష్టించిన వాడు ఆయనే అని చెప్పుచున్నాడు. ఎందుకంటే ఇంకో ఎవరు లేరు, ఆయనే సర్వ సృష్టికర్త. బైబిల్లో వ్రాయబడి ఉంది. ఈ సృష్టిలో మనమెంత, మన బాధ ఎంత చెప్పండి. అది ఒక చెప్పాలి అంటే ఒక పెన తీసుకొని ఒక చుక్కకు పెట్టినంత కూడా ఉండదు మన జీవితం. ఇంత మహా సృష్టిలో దేనికి ఆయనని మనం గనక నమ్మినట్లయితే నీ బాధ ఎంత, నీ కష్టం ఎంత, నీ వ్యాధి ఎంత, నీ దరిద్రం ఎంత, నీ శత్రువులు ఎంత, సమస్తాన్ని ఆయన తొలగించగలిగిన దేవుడు. ఎందుకు? ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని దీంట్లో ఉన్న సర్వాన్ని ఆయనే సృష్టించి ఉన్నాడు గనక. మళ్ళీ వచ్చే వారము మనము ఇదే అంశము గురించి వాక్యం చెప్పుకుందాము. దయచేసి సమయం సరిపోకపోవడం వల్ల వాక్యముని ముగించుకుందాము. మీరు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా మన యేసయ్య పట్ల ఎంతో బలమైన విశ్వాసంతో ఉండాలని నేను యేసు నామములో కోరుకొనుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి, మీరే సర్వ సృష్టికర్త. మీ నుండి సమస్తము నాయన జరుగుతాయని, మీరే సర్వమును ఇవ్వగలిగిన దేవుడని, ఇచ్చిన దేవుడని ప్రభువా మాతో ఈరోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని నా తండ్రి విశ్వాసంలో తండ్రి బలపడాలని నాయన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. మా గొప్ప దేవ, మా ప్రార్థనలో ఉండి తండ్రి మీరు మమ్మల్ని నడిపించి ఉన్నందుకు తండ్రి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనం. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో త్రియేక దేవుని కాపుదల మనందరికీ తోడు నీడగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనములు. మా మినిస్ట్రీ పేరు జీసస్ ఫోర్ టచ్ మినిస్ట్రీస్. మా అడ్రస్ మదర్ తెరీసా వీధి, ఐతానగర్, తెనాలి, గుంటూరు జిల్లా. మా ఫోన్ నెంబర్ 9849844862. మీ అందరికీ వందనములు.